హలో నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తమ పార్టీ కార్యాలయాల పేరుతో కోటలు కట్టింది, ప్రభుత్వ భూముల్ని అక్రమంగా తీసుకుంది, అనుమతులు లేకుండా అక్కడ నిర్మాణాలు చేపడుతోంది అంటూ అధికార పార్టీ ఆరోపిస్తోంది. ఇప్పటికే తాడేపల్లి ప్రాంతంలోని కేంద్ర కార్యాలయాన్ని కూల్చివేశారు, అనుమతులు లేవంటూ. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడే జీవో తెచ్చింది, తెలుగుదేశం పార్టీ కూడా కార్యాలయాన్ని నిర్మించింది అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తోంది. మరోవైపు సొంత పార్టీ కార్యకర్తల నుంచే జగన్మోహన్ రెడ్డి తీవ్రమైన నిరసనను ఎదుర్కొంటున్నారు. పులివెందుల్లో కూడా ఆయన పార్టీ కార్యకర్తలు నిలదీస్తున్నారు లాంటి వార్తలు వస్తున్నాయి. ఈ అంశాలపై మనతో మాట్లాడడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ గారు లైవ్లో జాయిన్ అవుతున్నారు. చంద్రశేఖర్, నమస్తే. నమస్తే సార్. ఏంటి మీ పార్టీ నాయకత్వం పైన తిరుగుబాటు మొదలైందంట? జగన్మోహన్ రెడ్డి గారిని కూడా పోయి నిలదీసి జగన్మోహన్ రెడ్డి గారి ఇంటిపైన పులివెందులో రాళ్ళు వేసే పరిస్థితి వచ్చిందా? కళ్ళు లేని కబోదులు వీళ్ళంతా, కళ్ళున్నా కానీ చూడలేనటువంటి కబోదులు. నిన్న జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పర్యటనలో నేను కూడా భాగస్వామిగా ఉన్నాను. నేను కూడా వారితో పాటుగా వెళ్ళాను. మీరు అక్కడ ఉన్నారు? నిన్న కాన్వాయ్లో ఉన్నాను. జగన్ సార్ జనాలందరితోటి కలుస్తున్నప్పుడు వారి క్యాబిన్లోనే ఉన్నాను. నేను వారితో పాటే ఉన్నాను. పట్టలేనంత జనాభా, చెప్పలేనంత భయంకరంగా పెద్ద ఎత్తున తరలి వచ్చారు. మామూలుగా ఎయిర్పోర్ట్లో దిగిన దగ్గర నుంచి పులివెందులు వెళ్ళడానికి 5 గంటల సమయం పట్టింది. ఎవరికి ఇంటిమేషన్ లేకుండా వెళుతుంటే గ్యాదరింగ్ కానీ ఎలాంటి ఆగాలి అనేటటువంటి ఆలోచన కానీ లేకుండా వెళ్తుంటే జనాలు స్వచ్ఛందంగా వచ్చి వారి యొక్క గ్రామాల్లో పెద్ద ఎత్తున ఆగినప్పుడు ఎక్కడైతే ఆగారో అక్కడక్కడ ఆగుతూ వెళ్ళాం. వెళ్ళిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత దాదాపుగా తీరిక లేకుండా 8 గంటల వరకు కలిశారు జనాల్ని. రాత్రి పెద్ద ఎత్తున చాలా ఎక్కువ జనాభా వచ్చారు. సెక్యూరిటీ కూడా వారు ఊహించుండకపోవచ్చు బహుశా. అంత ఎత్తున వచ్చిన తర్వాత మేమందరం క్యాబిన్లోనే ఉన్నాం. జగన్ సార్ అందరినీ కలుస్తున్న సమయంలో ఆ తోపులాటలో అద్దం మీద చేతులు పెట్టి నిలబడ్డప్పుడు అద్దం పగిలింది. తోపులాట చేసుకుంటున్నారు, అద్దం మీద చేయి పెట్టారు. వెనక నుంచి నెట్టడం వల్ల అద్దం మీద చేయబెట్టినటువంటి అద్దం పగిలింది. దాన్ని వీళ్ళు టీవీ5లో స్క్రోలింగ్ వేసి జగన్ గారి మీద తిరగబడ్డారు అని వేసి, ఇంత దుర్మార్గం, ఇంత నీతి మాలినటువంటి వ్యవహారం వీరికే తగుతుంది. నిజంగా చాలా దుర్మార్గం. అసలు అలాంటి కార్యక్రమాలు రాయాలి అంటే ఈ మానవత్వం ఉన్నవాళ్ళు, ఎవరన్నా మనసు అనేది ఉన్నవాళ్ళు రాయరండి. రాయిలాగా మారిపోయి లేదా ద్వేషాన్ని విపరీతంగా పెంచుకున్నటువంటి వాళ్ళే రాస్తారు. కానీ ఇన్ని రోజులు మమ్మల్ని కలవలేదు, మా సమస్యలు పట్టించుకోలేదు, ఇప్పుడు వచ్చావా మా దగ్గరికి అని ఆయన మీద అటాక్ చేశారు. జగన్ సార్ చాలా సందర్భాల్లో పులివెందులు వెళ్ళారు, మరి కలవలేదనేది ఏంటి? చాలా సందర్భాల్లో చాలా మందితోటి చాలా ప్రోగ్రాంలో కలిశారు. మరి ఇదంతా కూడా ఆన్లైన్లో కొట్టినా యూట్యూబ్లో కొట్టినా కానీ వచ్చేస్తుంది. పులివెందుల పర్యటన మాజీ సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారు అని కొట్టినా వచ్చేస్తుంది. ఇదంతా అబద్ధాల ప్రచారం చేసుకుంటారు. అది నిత్యం వారి కార్యకలాపాలు కదా, అది చేస్తూనే ఉంటారు. గత ప్రభుత్వంలో మాతో బలవంతంగా చాలా పనులు చేయించారు, బిల్స్ రాలేదు, ఇప్పుడు మా పరిస్థితి ఏంటి అని నిలదీశారట. సార్, జగన్మోహన్ రెడ్డి గారికి పులివెందుల అనేది కంచుకోట సార్. అక్కడ వారికి ఉన్నటువంటి అభిమానులు కానీ, పెద్ద ఎత్తున వారికి స్వాగతం పలికినటువంటి విధానం కానీ, ప్రతిపక్షంలో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు అనుకోవట్ల వాళ్ళు. సీఎం అని నినాదాలు చేస్తూ వారి ఎంట నడిచినటువంటి తీరును కానీ చూస్తే, ఇక జన్మంటూ ఉంటే ఇలాంటి వ్యక్తికే అభిమానిగా పుట్టాలి అనేలాగా వారికి అక్కడ అభిమానులు ఉన్నారు నిజంగా. సో ఆ నిలదీయటాలు అవి ఏం లేవు, అని ఉట్టి మాటలు. తెలుగుదేశం పార్టీ మీడియా రాస్తున్న వార్తలు కానీ చూడాలి. అంతే. సో మీ పార్టీ కార్యాలయాల కోసం స్థలాలు తీసుకోవడం, దానిపైన వివాదం చూస్తున్నాం. సో ఒకే టైప్ బిల్డింగ్స్ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లో కేటాయించుకోవటం, కోటలు కట్టడం, అనుమతులు లేకుండా కట్టడం, ఇది ఎలా సమర్థించుకుంటుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ? మొట్టమొదటిసారి ఇది జరగలేదు. ఇలాంటి వాళ్ళకి ఇలాంటి నిబంధనల్ని తీసుకొచ్చినటువంటి పార్టీయే తెలుగుదేశం పార్టీ. ఈరోజు వాళ్ళు పెద్ద ఎత్తున తప్పుడు ప్రచారం చేస్తున్నారు. వారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 20 రోజులైంది. ఈ 20 రోజుల నుంచి ప్రజలకి ఏం చేశారు అంటే చెప్పటానికి ఒక్క పని లేదు. విధ్వంసకాండ సృష్టించటం, నరమేధం సృష్టించటం, ఎక్కడైతే
తెలుగుదేశానికి ఓట్లు పడలేదో అక్కడ నాయకుల్ని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్ని కొట్టడం, వారిని ఊరి నుంచి వెలివేయడం, తరిమి వేయడం, వారి మీద దాడులు చేయడం, వారి ఆస్తుల్ని ధ్వంసం చేయటం, శిలాఫలకాలని పగలగొట్టడం, కక్షాపూరిత రాజకీయాలు చేయటం, ఇది ఈ 20 రోజుల నుంచి గడిచినటువంటి పరిస్థితి. దీని నుంచి ప్రజల్లో పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చేసింది. తెలుగుదేశం పార్టీని ఎందుకు మనం గెలిపించింది అనేటటువంటి భావనలోకి ప్రజలు వెళ్తున్నారు అనేది గమనించిన వీరు డైవర్ట్ చేయడం కోసం మొన్నేమో రిషికొండ అన్నారు, ఈ రోజేమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలు అంటున్నారు. పెద్ద పెద్ద భవంతులని మాయ అంటున్నారు. మేమేమి 4-5 ఫ్లోర్లు వేయలా. ఇవాళ మనం తాడేపల్లి వెళుతుంటే రైట్ సైడ్లో జనసేన పార్టీ కార్యాలయం కడుతున్నారు, 6 అంతస్తుల భవనం. లెఫ్ట్ సైడ్లో మీకు ఎన్టీఆర్ భవనం ఉంటుంది, అది దాదాపు చాలా పెద్ద భవనం, 6 ఎకరాల్లో నిర్మించినటువంటి భవనం. యాక్చువల్గా ఆ భవనం యొక్క స్థలాన్ని చూడండి, ఎక్కడైతే నిర్మించారో 4 ఎకరాలు 4 రైతులది. అది డీకే పట్టాలు ఉన్నటువంటి రైతుల దగ్గర నుంచి వారి పేరు మీద ఉన్నటువంటి భూమిని వీరి ప్రభుత్వంలో మార్చుకొని 2 ఎకరాలు కుంటపోరం బోకును కలుపుకొని 6 ఎకరాల్లో కట్టారు. 99 సంవత్సరాలు లీజు, 1000 రూపాయలు సంవత్సరానికి లీజు. ఇది మీరు తెచ్చినటువంటి పద్ధతే కదా. మీరు తీసుకొని మీరు పెద్ద పెద్ద భవంతుల్ని కట్టి అది ఒక జీవోని తీసుకొచ్చారు 2016లో. ఆ జీవోలో క్లియర్గా మెన్షన్ చేశారు. ఆ మెన్షన్ చేసినటువంటి నియమాలకి లోబడి వారు ఆటో నగర్లో ఒక స్థలాన్ని తీసుకున్నారు. ఆటో నగర్లో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కింద ఉన్నటువంటి స్థలాన్ని తీసుకొని అక్కడ కూడా ఒక పెద్ద తెలుగుదేశం కార్యాలయాన్ని కట్టారు. మరి మీరు తెచ్చిన జీవోనే కదా. ఇదే జీవోకి లోబడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా ప్రభుత్వంలో అన్ని అనుమతులతోటి మా కార్యాలయాలను నిర్మిస్తుంది. మేమేం కొత్తగా నిర్మించట్లేదు. మీరు తీసుకొచ్చినటువంటి జీవోకి లోబడే మేము నిర్మాణాలు చేస్తున్నాం. సో నిర్మాణాలు లోబడి ఉంటే సరే, ల్యాండ్ కేటాయింపు జీవో ప్రకారం జరిగింది, ప్రభుత్వం తెచ్చిన చట్ట ప్రకారం జరిగింది అనుకుంటే, బిల్డింగ్స్ నిర్మించడం మాత్రం నిబంధనలకు విరుద్ధంగా జరిగింది, అనుమతులు లేకుండా నిర్మించారు అనేది చాలా స్పష్టంగా మా నాయకులు చాలామంది చెప్పారు. ఒక్కొక్క కార్యాలయానికి లక్షల్లో ఫీజులు చెల్లించాం. అవి కోర్టుకు కూడా సమర్పించాం. ఎక్కడెక్కడ స్థలాలు తీసుకున్నాం, ఎక్కడెక్కడ నిర్మాణాలకి ఫీజులు చెల్లించాం, అనుమతులు ఉన్నాయి, ఇవన్నీ కూడా కోర్టుకి సమర్పించడం జరిగింది. కక్షపూరితంగా వ్యవహరించడానికి తప్ప ప్రభుత్వం అధికారులు తీసుకొచ్చి నోటీసులు అంటిస్తున్నారు కదా, వారం రోజుల్లోపు సమాధానం చెప్పండి ఏంటి. వైజాగ్ ఏ నిర్మాణాన్ని కూల్చాలన్నా కొన్ని నిబంధనలు ఉంటాయి. ఫస్ట్ ఒక నోటీస్ ఇస్తారు, నోటీస్కి స్పందించకపోతే రెండవసారి నోటీస్ ఇస్తారు, రెడ్ నోటీస్ ఇచ్చిన తర్వాత మూడవసారి ఈ నోటీస్కి పగలగొడతారు. మరి మీ ప్రభుత్వం వచ్చి 20 రోజుల్లో ఎన్ని నోటీసులు ఇచ్చారు, ఎవరికి ఇచ్చారు ఒకసారి చూపించమనండి. నా దగ్గర ఒక ఆడియో బయట ఉంది. ఒక అధికారి మా కార్యాలయానికి కాల్ చేసి, మేము నోటీస్ ఇస్తాం సార్, బ్యాక్ డేట్లో కొంచెం దయచేసి తీసుకోండి, మాకు అధికారుల ఒత్తిడి ఉంది అన్నట్టుగా మాట్లాడినటువంటి ఆడియోని మా అఫీషియల్ ట్విట్టర్లో కూడా మేము పోస్ట్ చేసాం. ఒకసారి ఇది వినండి. ఏం లేదు సార్, అది నోటీస్ అనేది ఏమైనా సర్వ్ చేశారా అని అడుగుతున్నారు సార్. మేము లాస్ట్ వీక్ లో కానీ లాస్ట్ వీక్ లో బాయ్స్ మొత్తం సార్ లాస్ట్ వీక్ లో డేట్ రాసి మీకు నోటీస్ ఇస్తాం సార్. అది యాక్సెప్ట్ చేస్తారా సార్? కొద్దిగా నోటీస్ ఏముండదు సార్. అంటే మామూలుగా వాళ్ళు మీరు కడుతున్నారని చెప్పేసే సార్, అదేం లేదు, మీ ప్రాబ్లం ఏం లేదు అక్కడ దానికి సంబంధించింది. మేము అక్కడ డేట్ వేసుకోవడానికి అడుగుతున్నారు, అందుకని మేము లాస్ట్ మంత్ డేట్ అయినా వేస్తాం సార్. ఆ డేట్ మీద మీకు నోటీస్ ఇస్తాం. ఇప్పుడు లాస్ట్ మంత్ ఇచ్చినట్టు డేట్ వేసేస్తాం. ఇది ఎవరు మాట్లాడింది? అది సిఆర్డిఏ అధికారులు, భవనానికి నిర్మాణానికి అనుమతి ఇచ్చేటటువంటి అధికారి. మాకు పైనుంచి ఆఫీసర్స్ యొక్క ప్రెషర్ ఉంది, మీకు పాత డేట్లో నోటీస్ ఇస్తాం, ఎలాంటి ప్రాబ్లం లేదు, కేవలం నోటీసే, మీకు బిల్డింగ్లకు సంబంధించి ఏమీ చేయరు, నోటీస్ తీసుకోండి సార్, మాకు పైనుంచి ప్రెషర్ ఉంది అని కాల్ చేశారు. ఇది ట్విట్టర్లో కూడా పోస్ట్ చేశాం మేము, మా అఫీషియల్ ట్విట్టర్లో. ఒకవేళ మేము చేసింది తప్పు అయితే మీరు చేసినటువంటి బిల్డింగ్ నిర్మాణాలతో పాటు మావి కూడా పడేస్తే మాకేం అభ్యంతరం ఉండదు. ఒకవేళ మీరు చేసింది ఒప్పు అయితే మేము చేసింది తప్పెలా అవుతుంది? మీరు గతంలో తెలుగుదేశం పార్టీ నిర్మాణాల అనుమతులు లేకుండా ఉంటే, నిబంధనలకు విరుద్ధంగా ఉంటే, ఎందుకు మీరు ఎవరికి నోటీసులు కూడా ఇవ్వలేదు?
ఎందుకు మీరు అప్పుడు కూల్చే ప్రయత్నం చేయలేదు? సార్ మేము చేస్తే కక్ష రాజకీయం అనేవారు. మేము అన్ని అనుమతులతోటి అన్ని నిబంధనలకు లోబడి కరకట్ట మీద ఇప్పుడు ఏదైతే నివాసం ఉన్నారో గౌరవ ముఖ్యమంత్రి గారు, వారు ఏ నివాసంలో అయితే ఉన్నారో ఆ నివాసం ఉన్నటువంటి ప్రాంతం నదీ పరివాహక ప్రాంతం గ్రీన్ ట్రిబ్యునల్కి సంబంధించినటువంటి అక్రమ కట్టడంలో వారు నివాసం ఉన్నారు. ఇది మనం నోటీసులు ఇచ్చాము, నోటీసులకు వారు స్పందించారు. లింగంనేని రమేష్ గారు అది నాదే అని ధృవీకరించారు. చంద్రబాబు నాయుడు గారు రెంట్ పే చేస్తున్నట్టు డబ్బు డ్రా చేశారు. వారి భార్య గారు వారికి డబ్బు చెల్లించినట్టుగా అనేక ఇది ఉంది. దాంతోపాటు ప్రభుత్వంలో జీవోనిచ్చి దాన్ని వాళ్ళు ఆధునీకరణ చేసుకోవడం కోసం, సీఎంకి క్యాంప్ ఆఫీస్గా వాడుకోవడం కోసం, నివాసంగా వాడుకోవడం కోసం అన్ని రకాల డేటా మనకు అందుబాటులో ఉంది. మరి అక్రమ కట్టడంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు సక్రమమైనటువంటి పరిపాలన ఎలా అందిస్తారు? వాళ్ళ ఉన్నటువంటి నివాసం అక్రమం అయితే సక్రమంగా కట్టినే వారికి ఎలా కనపడతాయి? మీరు అడిగినటువంటి విధంగా వారు ఎంత సక్రమమైన మార్గంలో ఉన్నారనే దానికి ఒక మంచి ఉదాహరణ ఇప్పుడు ఈ పక్కనే ఉన్నటువంటి ఎన్టీఆర్ భవన్ హైదరాబాద్లో. ఈ ఎన్టీఆర్ భవన్ వీరు ఎందుకు తీసుకున్నారు, ఎప్పుడు నిర్మించారు అనేది మీరు ఒక డేటాను ఒకసారి కానీ చూస్తే గూగుల్లో మనం సెర్చ్ చేస్తే దొరుకుతుంది. ఎందుకు పర్మిషన్ తీసుకున్నారు, ఇది ఈ పర్మిషన్ తీసుకున్నది దేని పేరు మీద, దానిలో జరిగేటటువంటి కార్యకలాపాలు ఏంటి ఒకసారి కానీ తీసుకుంటే, సార్ ఇది నేను ఆన్లైన్లో తీసిందే, ఎన్టీఆర్ ట్రస్ట్ పేరు కానీ టైప్ చేస్తే ఎవరికైనా వస్తుంది. దీనిలో క్లియర్గా మెన్షన్ చేసింది ఏంటంటే, ఎన్టీఆర్ మెమొరబుల్ ట్రస్ట్ ఈజ్ ఏ రిజిస్టర్ చారిటబుల్ సొసైటీ దట్ ఆపరేట్స్ ఆన్ ఏ సెక్యులర్ నాన్ పొలిటికల్ నాన్ గవర్నమెంటల్ అండ్ నాన్ ప్రాఫిటబుల్ బేసిస్. దీనిలో సర్వీసెస్ ఉంటాయి అని చెప్పారు. నాన్ పొలిటికల్ అని ఉంది. మరి ఇప్పుడు ఎన్టీఆర్ భవన్ లో ఏం చేస్తున్నారు సార్? ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో పార్టీ ఆఫీస్ కదా అది. మరి వారు తీసుకున్నటువంటి పర్మిషన్, వారు అప్పుడు ప్రభుత్వాన్ని మభ్యపెట్టి ల్యాండ్ తీసుకొని బిల్డింగ్ కట్టి ఈ రోజు వరకు కూడా దానిలో వారి యొక్క పార్టీ కార్యాలయాన్ని నడుపుతున్నారు. నాన్ ప్రాఫిటబుల్ అంటున్నారు, నాన్ పొలిటికల్ అంటున్నారు, నాన్ గవర్నమెంటల్ అంటున్నారు. మరి జరుగుతున్నదంతా పొలిటికలే కదా, పార్టీ ఆఫీసే కదా. 2 భవనాలు ఉన్నాయి. 2 భవనాల్లో ఏదో పేరుకి ఎన్టీఆర్ గారి ట్రస్ట్ పేరు మీద పైన ఒక ఫ్లోర్ ఉంటుంది. ఆ ఫ్లోర్లో జనాలకు ఏదో స్కిల్స్ నేర్పించడానికి ఒక డెవలప్మెంట్ సెంటర్ అని పెడతారు. ఎంతమంది ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో స్కిల్ డెవలప్మెంట్ నేర్చుకొని ఉద్యోగాలు సంపాదించారనేది చూస్తే డేటా ఏముండదు అక్కడ. పేపర్ మీద మాత్రం ఇవన్నీ ఉంటాయి. వారు ప్రాక్టికల్ గా చేసేది అది పార్టీ కార్యాలయం. మరి ఇంత దగా చేసి ఈ విధంగా ప్రజల్ని మోసం చేస్తున్న వారు వీళ్ళు మళ్ళీ వేదాలు వల్లిస్తున్నట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలాంటి తప్పు చేయలేదు. అన్ని వీరు తెచ్చినటువంటి జీవో నిబంధనలను పాటిస్తూ స్థలాలు కేటాయించుకోవడం జరిగింది. దాంతో పాటుగా పర్మిషన్స్ తీసుకున్నాం, అన్ని అనుమతులతోటి. పర్మిషన్స్ లేవనేది కదా ఇప్పుడు మీరు లేకపోతే బ్రహ్మాండంగా మీరు కోర్టుకు సమర్పించి కోర్టు నుంచి డైరెక్షన్ వచ్చిన తర్వాత పగలగొట్టొచ్చుగా. కోర్టు ఏం చెప్పింది, ఎలాంటి డీవియేషన్స్ ని మీరు చేయకూడదు, నిబంధనలకు లోబడి మీరు చేయాలన్నారు. 4 గంటలు 5 గంటల సమయంలో అసలు కార్యాలయాలు ఓపెన్ అవుతాయి సార్? ప్రభుత్వ కార్యాలయాలు ఓపెన్ అవుతాయా? మరి ప్రభుత్వ కార్యాలయాలు ఓపెన్ కానటువంటి సమయంలో 4 గంటలకు వెళ్ళి పగలగొట్టారంటే అది అక్రమం. అయితే ఆ టైంలో మీరు ఎందుకు పగలగొట్టారు? అది సక్రమం కాబట్టే మీరు ఆ టైంలో పగలగొట్టారు. ఇది మీడియాకి వచ్చి లీక్ అయితే ఎన్టీవీ కొన్ని ఛానల్స్ ప్రసారాలు చేస్తుంటే సాక్షితో పాటు ఛానల్స్ ని కేబుల్ ఆపరేటర్స్ తో చెప్పేసి చాలా చోట్ల నిషేధించారు ఛానల్స్ ని. మరి అవన్నీ సక్రమం అయితే మీరు అదే ఛానల్స్ కి ఇచ్చేసి ఎలా అక్రమం జరిగిందో చూపించవచ్చుగా. మేమే అడుగుతున్నాం కదా, ఇవాళ మీరు కట్టినటువంటి భవంతులు, నిర్మించినటువంటి స్థలాలు, వాటికి సంబంధించినటువంటి జీవోలు మేము కూడా పేపర్లో కూడా వేయడం జరిగింది, సాక్షి పేపర్లో వచ్చింది, మేము కూడా చెప్పాం. ఇవన్నీ నిజాలా అబద్ధాలా ఒకసారి మీరు కూడా తీసుకున్నారు కదా అని అడుగుతున్నారు. బట్ మీరు చేసిన తప్పు కదా పేదవాళ్ళకేమో. సార్ తప్పెందుకు అవుతుంది? మీరు ఒక జీవో ఇచ్చారు, ఒక ప్రభుత్వం జీవో ఇచ్చిన తర్వాత ప్రభుత్వంలో ఉన్నటువంటి నిబంధనలకు లోబడి లీజ్కి తీసుకోవడం తప్పెలా అవుతుంది?
పర్మిషన్స్ కావాల్సినటువంటి పేమెంట్స్ కట్టి పర్మిషన్స్ తీసుకున్న తర్వాత తప్పు అంటే ఎలాగా? వితండవాదం అవుతుంది. గవర్నమెంట్ ల్యాండ్ తీసుకోవడం ఓకే, అక్కడ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఎన్ఓసి ఇవ్వలేదు మీకు ఆ ల్యాండ్ ఇవ్వడానికి సంబంధించి, వాళ్ళ కంట్రోల్లో ఉన్న ల్యాండ్, దాన్ని ఎలా తీసుకున్నారనే పాయింట్ ఎందుకు తీసుకుంటారు, ఎలా తీసుకుంటారు సార్? ప్రభుత్వంలో ఉన్నటువంటి అన్ని నిబంధనలకు లోబడి అని చెప్తున్న తర్వాత తీసుకున్నారని తప్పుడు రాతలు రాసినంత మాత్రాన అబద్ధం నిజమవ్వదు కదా. మేమేమంటున్నామంటే అన్ని అనుమతులు ఉన్నాయి కాబట్టి మేము కట్టామంటున్నాం. మీరు ఏ విధంగా అయితే అన్ని జిల్లాల్లో కార్యాలయాలను ఏర్పాటు చేశారో అదే పద్ధతిలో గత ప్రభుత్వాలు తీసుకున్నటువంటి నిబంధనలకు లోబడి తీసుకున్నటువంటిది తప్పెలా అవుతుంది అంటున్నాం. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోటలు కడుతుంది, పేదలకేమో చిన్న చిన్న గుడిసెలు. కోటలు అంటే ఏ సార్? కోటలు కట్టేసుకో. కోటలు అంటే ఏవి? 5 అంతస్తులు 6 అంతస్తులు 5 అంతస్తులు 6 అంతస్తులు భవనాలన్నీ ఎన్టీఆర్ ట్రస్ట్ పేరు మీద వీళ్ళు పొందినటువంటి ఈ తెలుగుదేశం భవనాలు తప్ప మావి 2 ఫ్లోర్ల బిల్డింగ్లు ఎక్కడైనా మీరు గమనించండి. 2 ఫ్లోర్లే, 2 ఫ్లోర్లలో టాప్ లో పెంకుతోటి పెంకుటిళ్ళు లాగా మా ఉంటాయి, వాళ్ళవి మాత్రం 10 అంతస్తుల భవనాలు వాళ్ళవి. మీరు ఒకసారి గమనించండి. ఎందుకు మరి ఆంధ్రప్రదేశ్లో ఇంకెవరు మాట్లాడట్లేదు? నిజంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం తప్పు చేయకపోతే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ల్యాండ్ తీసుకోవడం సక్రమం అయితే ఆంధ్రప్రదేశ్లో ఏ గొంతు మాట్లాడట్లేదు? ఎందుకు మాట్లాడట్లేదు? మీడియా వ్యవస్థలన్నీ వాళ్ళ జేబు సంస్థలు, ప్రభుత్వ వ్యవస్థలన్నీ వారి జేబు సంస్థలుగా మారిపోయిన తర్వాత ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలే పెద్ద ఎత్తున ఉక్కుపాదం మోపుతున్నాం అని ప్రతి ఒక్క విషయం మీద విషం చిమ్ముతూ విధ్వంసాలను రెచ్చగొడుతూ ఉంటే, విధ్వంసం సృష్టిస్తూ ఉంటే, ఎవరైనా మాట్లాడితే వారి మీద కేసులు పెడుతూ ఉంటే, ఏదన్నా ఛానల్ చూపిస్తుంటే వాటి మీద దౌర్జన్యం చేస్తూ ఉంటే, మీలాంటి వాళ్ళు ఎవరైనా ధైర్యం చేసి ప్రసారాలు చేస్తే మీకు ఫోన్లు చేసి బెదిరించటం లేదా మీ యొక్క ప్రసారాలని ఆపివేయడం చేస్తూ ఉంటే ఎవరు ముందుకు వస్తారు? ఉన్నటువంటి వ్యవస్థలన్నీ వారివే. 5 ఛానళ్లు పెట్టుకున్నారు, 3 పత్రికలు పెట్టుకున్నారు, విషయాన్ని చిమ్ముతూ ఉన్నారు. ఈ 10 రోజుల్లో ప్రభుత్వం ఏం చేసిందంటే ఒక్కటి చెప్పలేరు. ప్రభుత్వం 10 రోజుల నుంచి ఈ 20 రోజులు కంప్లీట్ చేసుకున్న సందర్భంగా ఏమి చేశారని ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయమనండి. ప్రజలకు ఇవ్వాల్సినటువంటి పథకాలు ఆగిపోయాయి. ఎలక్షన్స్ టైంలో 2 నెలలు పథకాలను ఆపివేశారు. ఎలక్షన్ కమిషన్ కి కంప్లైంట్స్ చేసి వీరికి సంబంధించినటువంటి వ్యక్తులు ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి పథకాలను ఆపేశారు. ఈ రోజు వరకు ప్రజలకు అందలేదు ఆ పథకాలను. శ్వేతపత్రాలు మీరు అడుగుతున్నారు 20 రోజుల పాలన పైన. 20 రోజుల పాలన పైన కాదు, మీ 5 ఏళ్ల పాలన పైన. 5 ఏళ్లలో వైసీపీ కంటిన్యూ ఇచ్చాం. మేము కంటిన్యూ 2,75,000 కోట్లు ప్రజలకు ఇచ్చామని నిత్యం చెప్తూనే ఉన్నాం. గడపలోకి వెళ్ళి ప్రభుత్వం ఏం చేసిందో ఆ కుటుంబాలకే మేము చెప్పారు, శ్వేతపత్రాలు ఇచ్చాం కదా. కానీ ఇప్పుడు ప్రభుత్వం, కొత్త ప్రభుత్వం మీ 5 ఏళ్ల పాలనలో జరిగిన విధ్వంసం ఇది అంటూ చెప్పే ప్రయత్నంలో భాగంగా శ్వేతపత్రాలు రెడీ చేస్తోంది. ఈరోజు క్యాబినెట్లో ఒక 5 డెసిషన్స్కి సంబంధించి యాక్సెప్టెన్సీ కూడా తీసుకున్నారు. సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే పోలవరం వెళ్ళి పోలవరం మీద అబద్ధాలు చెప్పొచ్చిన తర్వాత వారు రిలీజ్ చేసేటటువంటి పత్రాల్లో నిజమెంత దాగుంటుంది? నేను ఇంతకు ముందు చెప్పిన విధంగా అక్రమమైన నిర్మాణంలో ఉండి సక్రమ నిర్మాణాల గురించి వారు మాట్లాడుతుంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ఇక ప్రజలు ఏమైనా అర్థం చేసుకోవాలా? ఒక తప్పుడు విధానంలో అనుమతులు లేకుండా కట్టినటువంటి ఒక భవనాన్ని కూల్చితే ఆ రోజు పెద్ద ఎత్తున ప్రజావేదిక కూల్చారన్నారు. పేరుకే అది ప్రజావేదిక. దానిలో జరిగిన కార్యక్రమాలన్నీ తెలుగుదేశం పార్టీ కార్యాలయం లాగా వాడి తెలుగుదేశం మీటింగ్లు పెట్టారు. దానిలో గవర్నమెంట్ మీటింగ్స్ కూడా పెట్టుండొచ్చు, కానీ నువ్వు ఒక ప్రజావేదిక అని పేరు పెట్టి ప్రజల కోసం నిర్మించినటువంటి దానిలో ప్రైవేట్ మీ పార్టీకి సంబంధించిన మీటింగ్లు ఎందుకు పెడతారు? ఎలా పెడతారు? వివిధ జిల్లాలకు సంబంధించిన మీటింగులు దానిలో కండక్ట్ చేసింది వాస్తవం. అలాంటి ఒక అక్రమమైన కట్టడాన్ని, అలా మీరు దుర్వినియోగం చేసుకుంటున్నటువంటి కట్టడాన్ని కూలిస్తే ఇన్ని విధాల విషాన్ని చిమ్మి మీరు ఈ జనాలలోకి దాన్ని తప్పుడు విధంగా తీసుకెళ్ళిన మీరు ఇవాళ అన్ని అనుమతులు ఉండి సక్రమంగా కట్టిన బిల్డింగులను కూల్చివేస్తుంటే ప్రసారాలు చేసేటటువంటి టీవీ ఛానల్స్నే నిషేధం విధిస్తున్నటువంటి మీరు ఇక ప్రజలకు ఎలాంటి పరిపాలన అందిస్తారని అడుగుతున్నాం. ప్రభుత్వాలు మీడియా గొంతు నొక్కేద్దాం అనుకుంటే అలా నొక్కేద్దాం అనుకున్న ప్రభుత్వాల పరిస్థితి ఏంటో చాలా చూసాం, కానీ రేపు జరిగేది అదే చూసాము. ఇప్పుడు క్యాబినెట్ డెసిషన్స్ పైన ఏంటి రియాక్షన్? ఫస్ట్ క్యాబినెట్ ఈరోజు అయింది. 5 సంతకాలు ఆయన పెట్టారు. దానికి సంబంధించిన ఆమోద ముద్ర, మెగా డిఎస్సి, వీటన్నిటిపైన పాజిటివ్గా క్యాబినెట్ డెసిషన్ తీసుకుంది. ప్రజల ద్వారా ఎన్నుకోబడ్డ ఒక ఎమ్మెల్యేగా ఖచ్చితంగా వారు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చడానికి వాళ్ళు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా స్వాగతిస్తాం. ఇవాళ
డిఎస్సి మీద వారు పెట్టినటువంటి సంతకాన్ని ఖచ్చితంగా స్వాగతిస్తున్నాం. కానీ మెగా డిఎస్సి అంటే మెగా DSC ఒప్పుకోం, అది దగా డిఎస్సి. ఓ డిఎస్సి ఫైల్ మీద సంతకం పెట్టారు, 10,000 పోస్టుల కంటే 100% 10,000 మందికి ఉద్యోగాలు ఇచ్చాయని స్వాగతిస్తాం. బట్ 6,000 పైచిలకు ఉద్యోగాలని మేము ఇచ్చినటువంటి వాటిని క్యాన్సిల్ చేసి మళ్ళీ వారిస్తున్నట్టుగా చూపించుకొని 16,000 ఉద్యోగాలుగా వారు దాన్ని ఈరోజు ప్రజలకు చూపిస్తున్న విధానం మాత్రం తప్పు. బట్ దానికి ఆమోద ముద్ర రావడం అనేది స్వాగతించాల్సినటువంటి విషయం. పేద విద్యార్థులకి, పేద కుటుంబాల నుంచి చదువుకొని ఉపాధ్యాయులుగా పనిచేయాలనుకునేటటువంటి వారికి ఒక మంచి అవకాశం. ఈ విషయంలో అయితే స్వాగతిస్తున్నాం. సో మిగతా రెండవ అంశం ఒకటి నాణ్యత నైపుణ్యత గణన కింద స్కిల్ సెన్సెస్ కింద ఏదో పెట్టారు. దాని గురించి ఇంతకు ముందు కూడా మాట్లాడాం. అది ఒక ప్రచారానికి తప్ప ఉపయోగపడేటటువంటిది కాదు. రెండవది పేదలకు ఆహారాన్ని ఇవ్వాలి. పేదలకి రోడ్డు మీద వేసి ఆహారం కాదు కావాల్సింది, పేదలకి 3 పూట్ల భోజనం చేయడానికి కావాల్సినటువంటి పథకాలను మీరు ప్రకటించారు. అవి ఇవ్వమని అడుగుతున్నా. అవి ఇవ్వకుండా మీరు అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేసామంటే ఎట్లా? దాదాపుగా 3 నెలల నుంచి పేదలకు ఇవ్వాల్సినటువంటి పథకాలని మీరు ఇవ్వలేకపోయారు. మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 1 నెల వృధా అయిపోయింది. ఈ నెల నుంచి ఎదురు చూస్తున్నటువంటి పేదలకి ఇవ్వమని చెప్తున్నాం. దాంతోపాటుగా ఇంకా ఇచ్చినటువంటి ల్యాండ్ టైటిల్ అయితే చాలా దుర్మార్గం. వారు క్యాన్సిల్ చేసినటువంటి విధానం ఏదైతే ఉందో దాన్ని ప్రతి ఒక్క ప్రజాస్వామ్యవాది వ్యతిరేకించాలి. ఎందుకంటే ల్యాండ్ టైటిల్ యాక్ట్ తీసుకురావడంలో మంచి ఉద్దేశంతో మా ప్రభుత్వం యాక్ట్ తీసుకొచ్చింది. ఒక పేద తనకున్నటువంటి భూమి మీద హక్కుని ప్రభుత్వం ద్వారా పొందకపోవడం కారణం చేత అక్కడ ఉన్నటువంటి పెత్తందారులు దాన్ని కొట్టివేసి దాన్ని ఎలాంటి హక్కులు తనకు లేకుండా చేసి వారి కోర్టులకు వెళితే ఆర్థిక భారాన్ని మోయలేక ఇబ్బందులు పడుతున్న అనేక కుటుంబాలకి దీని ద్వారా పరిష్కారం వచ్చేది. ల్యాండ్ టైటిలింగ్ అనేది అనేక దేశాలు అవలంబిస్తున్నటువంటి ఒక మంచి ప్రక్రియ. ఎన్డీఏ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఒక మంచి ఆలోచన. దీనిలో నీతి ఆయోగ్ కూడా ఒక భాగస్వామే కదండి కేంద్ర ప్రభుత్వంలో. వారిచ్చినటువంటి సూచనలు సలహాల మేరకి మన రాష్ట్రం తీసుకున్నటువంటి విధానం, అమలుపరిచినటువంటి విధానాన్ని సాక్షాత్తు ప్రైమ్ మినిస్టర్ గారే వారి యొక్క సిఎస్ల మీటింగ్లో ఒప్పుకొని ఇది చాలా భేష్గా ఏపీ ప్రభుత్వం అమలు పరుస్తుంది, ఇలాంటి విధానం వలన భవిష్యత్తులో పేదలకు మంచి జరుగుతుందని చెప్పారు. అలాంటి యాక్ట్ని మీకు ఏదైనా తప్పులు కనపడితే సవరించాలి. ఆ నిబంధనలు మీకు ఇబ్బందిగా ఉంది అని అనుకున్నటువంటి వాటిని తొలగించండి. మీరు ఫోటోలు అని తప్పుడు మాటలు, తప్పుడు విధానాలని మీరు మా ప్రజల మీదకి చెప్పి చొప్పించే ప్రయత్నం చేశారు కదా. ఎన్డీఏ సర్కార్ ఇప్పుడు రద్దు చేసిన ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ సర్కార్ ఉంది, టీడీపీ సర్కార్ కాదు. ఎస్ అదే అంటున్నాను. బీజేపీ కూడా క్యాబినెట్లో పార్ట్గా ఉంది. ఎస్ నేనేమంటున్నానంటే ఆ యొక్క ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద జగన్ గారి ఫోటోలు ఉన్నాయని ఒక తప్పుడు ప్రచారం చేసి అదేదో తప్పుగా చూపిస్తూ అదే బూచీగా చూపించి ల్యాండ్ కొట్టేస్తారనే విధంగా వారిని భ్రమ పెట్టి ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద విషయం చెప్పారు. ఇవాళ దాన్ని తొలగించింది ఎందుకు అంటే ఒక పద్ధతి ప్రకారం అమరావతిలో భూములు కొన్నారు వీళ్ళు. అమరావతిలో కొట్టేసినటువంటి కాస్ట్లీయెస్ట్ భూముల మీద ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కానీ ఉంటే అది పాత యజమానులు ఎవరైతే ఉన్నారో ఆ యజమానుల పేర్ల మీదకే వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఎస్సీ ఎస్టీ భూములు 11,000 ఎకరాలు అక్కడ భూములు 11,000 ఎకరాలు అవే ఉన్నాయి. 11,000 ఎకరాలు ఉన్నాయి. 11,000 ఎకరాలని ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు కొనివేశారు. అది ఏ విధంగా కూడా ఆ పట్టాలని వీరి పేరు మీదకు మార్చుకునే అవకాశం ఉండదు. అదే కానీ వాళ్ళకి టైటిల్ ఇది కానీ ఉంటే అది అడ్డుపడేటటువంటి అవకాశం ఉంది. దాని నుంచి తొలగించటంలో భాగంగా ఒక ప్రణాళిక పద్ధతిలో దాని మీద విషాన్ని చిమ్మి తొలగించారు. దీనివల్ల ప్రజలు నష్టపోతున్నారు. ఇవాళ ఫోటోల్ని బూచీగా చూపిస్తున్నారు కదా. కేంద్రం ఇస్తున్నటువంటి అనేక పథకాల మీద గౌరవ ప్రధానమంత్రి గారి ఫోటో ఉంటుంది. ఇదే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అమలు పరిచినటువంటి అనేక పథకాల మీద ఈ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఫోటోలు వేశారు, వేసుకుంటారు. అది జగన్మోహన్ రెడ్డి గారు వేస్తే మాత్రం ఓర్వలేనటువంటి పరిస్థితి. ఈరోజు దాన్ని తొలగించడం వల్ల ప్రజలను నష్టపోయారు. దీని మీద ప్రజాస్వామ్యవాదులు గలమిప్పాలి, ఇంటెలెక్చువల్స్ గలమిప్పాలి. దేశంలో అన్ని కోర్టుల్లో ఏ కోర్టు దానిలో మినహాయింపు కాదు, సుప్రీం కోర్టు వరకు అత్యధిక కేసులు ఉండేవేవి అంటే ఈ ల్యాండ్స్కి సంబంధించింది. దాదాపు 65 to 70% కేసెస్ ల్యాండ్స్కి సంబంధించి. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రాపర్గా కానీ అమలు పరచగలిగితే
ఖచ్చితంగా శాశ్వత పరిష్కారం వస్తుంది. ల్యాండ్కి ప్రభుత్వం భద్రత కల్పిస్తుంది, ప్రభుత్వం ఇన్సూరెన్స్ ఇస్తుంది. మీ ల్యాండ్కి ప్రభుత్వం ఇన్సూరెన్స్ ఇస్తుంది. ఇప్పుడు రిజిస్ట్రేషన్లు చేసేది ల్యాండ్కి కాదు, హక్కుకి రిజిస్ట్రేషన్ జరుగుతుంది. ల్యాండ్కి ఎవరు రిజిస్ట్రేషన్ చేయాలి, టైటిల్ ఇవ్వాలి, ప్రభుత్వం ఇవ్వాలి. అదే మేము చేయాలనుకున్నాం. అది కానీ జరిగినట్లయితే ఏ పేదవాడి యొక్క భూమి ఏ పెత్తందారి కబ్జా చేసే అవకాశం ఉండేదే. మీరు ఆ డెసిషన్ తీసుకున్నారు, దానికి వ్యతిరేకంగా ప్రజలు తీర్పిచ్చారు. దానికి వ్యతిరేకంగా ఇవ్వలేదు, అనేక కారణాలు ఉన్నాయి. రద్దు చేస్తా ఉంటే ఎలక్షన్ ప్రామిస్ చేశారు, తప్పు. రెండో సంతకం పెడతాను. ఓటమికి అనేక కారణాలు ఉన్నాయి. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది వాళ్ళు చేసినటువంటి తప్పుడు ప్రచారం తప్ప ఇంకొకటి కాదు, ఇంకొకటి కానే కాదు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ క్యాన్సిల్ చేయడం అంటే వారి యొక్క రెండు కళ్ళ సిద్ధాంతాన్ని మరొకసారి అమలు పరచడమే. ఎన్డీఏ కూటమిలో భాగమైనటువంటి వీళ్ళు ఎన్డీఏ తీసుకొచ్చినటువంటి విధానాన్ని రద్దుపరచడం అంటే ఇది రెండు కళ్ళ సిద్ధాంతం. ఎన్డీఏ కూటమి ఒకవేళ తప్పు చేస్తుంటే నిలదీయాల్సింది ఎవరు? ఒకవేళ ఇది తప్పు అయితే, ల్యాండ్ టైటిలింగ్ తప్పు అయితే మీరే నిలదీయాలి కదా. ఈ రాష్ట్రంలో తప్పు అయినది పక్క రాష్ట్రంలో ఒప్పు అవుతుందా? పక్క రాష్ట్రంలో ఒప్పు అయింది ఇక్కడ తప్పు అవుతుందా? ఇది వారు సమాధానం చెప్పాలి. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ప్రజల్ని మభ్యపెట్టి అమరావతి భూములతో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి భూములు కొట్టేయడానికే ఈ ప్రణాళిక ముందుకు తీసుకెళ్తున్నారు. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ క్యాన్సిల్ చేశారు, ఇది వాస్తవం. రైట్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారి సర్కారు సినిమా వాళ్ళకి వ్యతిరేకంగా ఉంది ఇలాంటి ఇంప్రెషన్ గడిచిన 5 ఏళ్ల కాలంలో చూసాం. ఈరోజు ప్రభుత్వం వచ్చింది, 2 వారాలు అవుతుంది. ఇమీడియట్గా హైదరాబాద్ నుంచి చాలా పెద్ద ఎత్తున నిర్మాతల బృందం అంతా విజయవాడకి వెళ్తున్నారు. పవన్ కళ్యాణ్ గారితో సమావేశం కాబోతున్నారు. సినిమా పరిశ్రమల సమస్యల్ని పరిష్కారం కోసం ప్రయత్నం చేయబోతున్నారు. ఎలా చూస్తారు? పోతున్నటువంటి వాళ్ళందరినీ చూడండి ఒకసారి. గతంలో మా ప్రభుత్వం మీద అనేక ఆరోపణలు చేసినటువంటి వ్యక్తులే వీళ్ళు చాలామంది. అశ్విని దత్ గారు, వీళ్ళంతా. రాఘవేంద్రరావు గారు కూడా చాలా ఆరోపణలు చేశారు ఆ రోజుల్లో. తెలుగుదేశం పార్టీకి అనుకూలంగానే వారు కూడా మాట్లాడారు అనేక సందర్భాల్లో. వారు కూడా ప్రభుత్వం తెలుగుదేశం ఉన్నప్పుడు అనేక ఆస్తుల్ని చౌకబారు రైతులతోటి కొట్టివేసి ఇక్కడ పెద్ద పెద్ద భవంతులు కట్టుకున్నటువంటి చరిత్ర అందరికీ తెలిసిందే, దాని మీదకి పోదలుచుకోవట్లేదు. చలనచిత్ర రంగంలో ఎలాంటి ఇబ్బందుల్ని గత 5 ఏళ్ల పాలనలో ఎవరూ ఎదుర్కోలే. తెలుగుదేశం పార్టీకి సపోర్ట్గా మద్దతుగా ఉండేటటువంటి కొంతమంది వ్యక్తులు వారి స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం మా మీద విషం చిమ్మారు తప్ప ఇంకెలాంటి ఇబ్బందులు జరగలేదు. వారే ఈరోజు వెళ్తున్నట్టుగా ప్రసారాలు కూడా జరుగుతుంది. అరవింద్ గారు వారి సొంత వ్యక్తి, అశ్విని దత్ గారు తెలుగుదేశానికి అనుకూలంగా మాట్లాడినటువంటి వ్యక్తులే. వీళ్ళంతా అందరూ పార్టీ మనుషులే. పెద్ద ఎత్తున పోతుంది ఏమి లేదు. 5-6 మంది వెళ్తున్నట్టుగా ఇవాళ వార్తలు వచ్చాయి. వీళ్ళంతా కూడా తెలుగుదేశానికి అనుబంధంగా ఉండేటటువంటి వ్యక్తులే. సో మీరు సినిమా పరిశ్రమ పట్ల టార్గెటెడ్గా అవన్నీ ఉట్టి మాటలు అని చెప్తున్నాం కదా, అదంతా ఒక తప్పుడు ప్రచారం. ప్రతిదానికి మేము సంజాయిషి ఇచ్చుకున్నాం. అనేక సార్లు వాళ్ళు అబద్ధాలు చెప్తున్నా కూడా మేము దానికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాం. సాక్షాత్తు చిరంజీవి గారిని ఇంట్లోపలికి తీసుకెళ్ళి భోజనం పెట్టి బయటికి పంపించినా కూడా గౌరవంగా చిరంజీవి గారికి నమస్కారం పెట్టలేని, సంస్కారం లేకుండా మాట్లాడినటువంటి వారిని చూసాం. నమస్కారం పెట్టడం ఏంటి, నమస్కారం పెట్టి వారిని లోపలికి తీసుకెళ్ళి కుటుంబ సభ్యులకి వారి సతీ సమేతంగా భోజనం పెట్టి వారిని గౌరవించి శాలువ కప్పు బయటకు పంపిస్తే వారికి నమస్కారం పెట్టలేదని సంస్కారం లేకుండా మాట్లాడినటువంటి ఈ వ్యక్తులే ఆ తప్పుడు ప్రచారం ఆ రోజు చేశారు. సో ఇవాళ కూడా అదే చేస్తున్నారు. చలనచిత్ర రంగానికి ఎనలేని సపోర్ట్ మా ప్రభుత్వం ద్వారా ఇచ్చాం. చలనచిత్ర రంగంలో పనిచేసినటువంటి అనేక మందికి అవకాశాలు కల్పించాం, పదవులను ఇచ్చాం. ఇవాళ పవన్ కళ్యాణ్ గారిని కలవడానికి వారు పోతున్నారు. వారు ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి మాట్లాడడం తప్ప ఇంకోటి కాదు. చూద్దాం ఇంకేం మాట్లాడుతారో. మీటింగ్ అవ్వలేదు. చివరిగా ఈవీఎంలకు సంబంధించి మీ పార్టీలో ఇంకా అంత సీరియస్గా డిస్కషన్ చేస్తున్నారా? ఏదో కోర్టుకి ఇలీగల్గా వెళ్తారు, ఇటువంటి ప్రచారం జరుగుతుంది. ఈవీఎంలో సంబంధించిన అనుమానం నిజమైన అనుమానంగా చాలా సిన్సియర్గా నమ్ముతున్నారా మీరు దాన్ని? చాలా సిన్సియర్గా ఓటమికి కారణాలు ఏంటనేది మేము చూసుకుంటున్న సందర్భంలో ప్రీ పోల్ సర్వే కానీ పోస్ట్ పోల్ సర్వే కానీ గ్రామాల్లో నాయకుల మధ్య జరిపినటువంటి చర్చలు కానీ ఇవన్నిటిని చూస్తే ఎక్కడా వైఎస్ఆర్సీపీకి వెనకడుగు వేయకుండా, వెనకబాటు లేకుండా ఎలక్షన్ జరిగినట్టుగా వచ్చింది. దీనిలో భాగంగా ఈవీఎంల మీద మన రాష్ట్రంతో పాటు దేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా అనేక అనుమానాలకి
తావిస్తూ జరిగినటువంటి ఉదాంతాలు అనేక ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. వీటిలో భాగంగా మేము చూసుకుంటే గతంలో వారు ఏం చెప్పారు, జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చినటువంటి మెజారిటీ కన్నా ఎక్కువ మెజారిటీ వీళ్ళకి రావాలి, వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారికి, మా ప్రభుత్వానికి, మా పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేస్తామన్నట్టుగా వీరు మాట్లాడారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు. అదే విధంగా జరిగింది. ఇన్ని సీట్లు రావాలి, ఉత్తరాంధ్రకి ఒక క్యాపిటల్గా విశాఖపట్నంని, రాయలసీమకి క్యాపిటల్గా కర్నూలుని, ఏపీకి శాసన రాజధానిగా అమరావతిని 3 రాజధానులుగా మేము తీసుకున్నటువంటి నిర్ణయానికి వ్యతిరేకంగా ప్రజలు ఉన్నారని చెప్పించడంలో భాగంగా ఈ 3 ప్రాంతాలలో ముఖ్యమైనటువంటి నగరాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు పడలేదని చెప్పాలనుకున్నారు. అదే పద్ధతిని వారు ముందు నుంచి చెప్పుకుంటూ వచ్చారు. అదే విధంగా జరిగింది. శకున పాచికలు మన మహాభారతంలో ఏ విధంగా పనిచేశాయో, శకుని ఆ పాచికలు వేసి 2 కావాలంటే 2 పడేది, వారు మొక్కి వేస్తే 2. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష హోదా రాకూడదు, పాచిక వేశారు, రాలేదు. లోకేష్ గారికి పెద్ద ఎత్తున మెజారిటీ రావాలి, పాచికేశారు, వచ్చింది. గాజువాకలో వారు పోటీ చేస్తారు, వారికి మెజారిటీ రావాలి, వచ్చింది. ఈ 3 రాజధానులు వ్యతిరేకిస్తున్నట్టుగా రావాలి, వచ్చింది. రాజధానిని వ్యతిరేకిస్తున్నటువంటి వారు, రాజధాని కోసం పోరాడినటువంటి వారికి ఏదో ఒక నంబర్ ఉంది, 1600 రోజులు చిల్లరేదో, ఆ నంబర్కి 11 నంబర్కి సరిపోయిందని సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. అంటే అది కూడా ఒక ఫిక్సా? దేవుడి స్క్రిప్టా బాబు గారి స్క్రిప్టా? అది వారే చెప్పాలి. అంటే ఇవన్నీ కూడా మీకు 40 సీట్లు 40% ఓటింగ్ వచ్చిన తర్వాత కూడా 40% ఓటింగ్ వస్తే మాకు 39.47% మాకు వచ్చాయి. మాకు వచ్చింది మాత్రం 11 సీట్లే. 39.17% వాళ్ళకు వచ్చింది. వాళ్ళకి మాత్రం ప్రతిపక్ష హోదా వచ్చింది, 23 సీట్లు వచ్చాయి. వారికంటే 0.3% ఎక్కువ ఉన్న మాకు మాత్రం 11 సీట్లు వచ్చాయి. వీటన్నిటి మీద అనుమానాలు ఉన్నాయి. దీనికి సంబంధించి మా నాయకులు చాలా మంది చాలా చోట్ల మళ్ళీ కౌంటింగ్ కోసం ఆ టెక్నికల్ అసిస్టెంట్స్ కోసం అప్లై చేశారు, ఫీజులు కట్టి పెట్టున్నాయి, రావాలి. ఇప్పుడు హిందూపురంలో ఒక బూత్కి సంబంధించి కూడా ఒక చర్చ జరుగుతుంది. అక్కడ మాకు కౌన్సిలర్గా ఉన్నటువంటి కౌన్సిలర్ కుటుంబంలో ఎన్ని ఓట్లు ఉన్నాయి, ఆ ఓట్లు కూడా మాకు పడలేదు, కేవలం ఒక్కోటే వచ్చినట్టుగా చూపిస్తుంది. అంటే కౌన్సిలర్ కుటుంబం వేసిన ఓట్లు ఎటు వెళ్ళిపోయాయి? ఇవన్నీ సమాధానం ఎవరు చెప్పాలి? ఈ టెక్నికల్ అంశమా లేకపోతే రాజకీయ దురుద్దేశంతో జరిగిందా? వారు నిర్ణయించాలి. మా అనుమానాన్ని మేము వ్యక్తం చేసాం. ఖచ్చితంగా చేస్తాం. అనేక అనుమానాలని మేము వ్యక్తపరిచాం. దానికి అనుకూలంగా మా దగ్గర ఉన్నటువంటి డేటాని సమర్పించాం. టెక్నికల్గా వారు దాన్ని నిర్ణయించాలి. చూద్దాం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో. ఓకే, చివరిగా కంక్లూడ్ చేస్తూ, స్పీకర్గా ఒక బీసీ వ్యక్తిని స్పీకర్గా నియామకం చేస్తే స్పీకర్ని చైర్లో కూర్చోబెడుతున్న సందర్భంలో ప్రతిపక్షము ఉన్న అన్ని పక్షాలు ఉండని సాంప్రదాయం, ట్రెడిషన్ ఎప్పటి నుంచి వస్తుంది. దాన్ని వైసీపీ ఫాలో అవ్వలేదు. బీసీల పట్ల వైసీపీకి ఇటువంటి ఇంప్రెషన్ ఉంది అనేది తెలుగుదేశం పార్టీ ఆరోపణ చేస్తుంది. బీసీల మీద అంత చిత్తశుద్ధి ఉంటే ఈరోజు ఒక్కసారి గెలిచినటువంటి ఎమ్మెల్యేల సంఖ్య తీసుకోండి. 90 మంది పైచిలుకు ఓసీ సామాజిక వర్గానికి చెందిన 4 కులాలకు సంబంధించినటువంటి నాయకులే ఎమ్మెల్యేలుగా ఉన్నారు. ఒకసారి గమనించండి. ఒక సామాజిక వర్గం 35 మంది, ఒక సామాజిక వర్గం 32 మంది, ఒక సామాజిక వర్గం 17 మంది, ఒక సామాజిక వర్గం 7 మంది, ఒక సామాజిక వర్గం 8 మంది. ఈ 4 సామాజిక వర్గాలకు చెందినటువంటి వ్యక్తులు 90 పైసలకు ఇవాళ శాసనసభలో ఉన్నారు. అదే మా యొక్క ప్రభుత్వంలో 5 మంది ఒకసారి డిప్యూటీ సీఎంలు, 5 మంది ఒకసారి డిప్యూటీ సీఎంలు. అన్ని వర్గాలకి అవకాశాలు దక్కాయి. ఇవాళ ఒకరిని సంతృప్తి పరచడం కోసం, ఒక వ్యక్తిని మీకోసం ఉపయోగించుకోవటం కోసం, ఒక వ్యక్తి యొక్క ఉన్నటువంటి కమ్యూనిటీని మీ వైపున వశపరుచుకోవటం కోసం ఈ 10 మందికి దక్కినటువంటి అవకాశాన్ని ఒకరికి కట్టబెట్టారు డిప్యూటీ సీఎం. ఇది ప్రజాస్వామ్యమా? ఒక్కసారి ప్రజాస్వామ్యవాదులు ఆలోచించుకోవాలి. రెండవది, బీసీ నినాదంతో అయ్యన్న పాత్రుడి గారి పేరు మీద మాట్లాడుతున్నారు. మాజీ ముఖ్యమంత్రి గారిని పామును కొట్టినట్టు కొట్టి చంపండి అన్న వ్యక్తిని ఇవాళ ప్రతిపక్షానికి వ్యతిరేకంగా మీరు తీసుకొచ్చి
స్పీకర్ పదవిలో కూర్చొని పెట్టి ఎలాంటి పరిపాలనని ఎలాంటి సభని నడపాలనుకుంటున్నారో మీరు ప్రజలకు అందరికి చూపించేశారు, ఇండికేషన్ ఇచ్చేసారు, ఒక ఇండికేషన్ ఇచ్చేశారు. మీరు రీసెంట్గా విడుదలైనటువంటి ఒక వీడియో అది ఎవరు తీసి ఉండాలి? వారే తీసి రిలీజ్ చేసి ఉండాలి. ఎంత గర్వం ఉంటే మీరు తప్పును మాట్లాడినటువంటి తప్పుని స్ప్రెడ్ చేశారు అంటే ఎంత బరితెగింపిది. ఇంత బరితెగించి ఇంత మాట్లాడి ఈ విధంగా భయం లేనటువంటి మీ నాయకుల్ని మాకు వ్యతిరేకంగా కూర్చోబెట్టి వారికి మద్దతు ఇవ్వమని అడగడం ఇది సమంజసమా? స్పీకర్గా ఉన్న వాళ్ళు అంతకుముందు ఏం మాట్లాడినా చైర్లో కూర్చున్న తర్వాత నేను ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తిని కాదు, నేను అందరినీ సమానంగా చూడాలని ఆయన మాట్లాడుతున్నమాట. స్పీకర్ గారు రెస్పెక్ట్ చేయాల్సిన అవసరం లేదనుకో. తప్పకుండా గౌరవ స్పీకర్ గారు స్పీకర్గా ప్రమాణ స్వీకారం చేసి బయటకు వచ్చిన సందర్భంగా విలేకరులు అడిగారు, సార్ జగన్మోహన్ రెడ్డి గారి గురించి 2 ప్రశ్నలు వేశారు. వారు వేస్తే అతన్ని ఏమైనా కిరీటం పెట్టి తీసుకొచ్చి కూర్చోబెట్టుకోవాలా, అతను నేరస్తుడు, 30 కేసులు ఉన్నాయి అతని మీద, పోవాయా అని చెప్పేసి ఈ విధంగా మాట్లాడాడు. స్పీకర్గా ఎన్నుకోబడ్డ తర్వాత మీరు ఒకసారి చూడండి, విలేకరుల సమావేశంలో వారు మాట్లాడినటువంటి తీరును ఒకసారి గమనించండి. ఆ విధంగా మాట్లాడే న్యాయం చేస్తాడా? మాట్లాడేవాడు కాదేమో కదా, మీరు కూడా వెళ్ళి కూర్చోబెడితే చైర్లో అలా మాట్లాడేవాడు కాదేమో కదా, వాయిస్ చేంజ్ అయ్యేది. సార్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నప్పుడు, ప్రభుత్వంలో వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ నా కొడుకు ఈ నా కొడుకు అని జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టింది వాస్తవం కాదా? మీరు చెప్పాలి, వాస్తవమా కాదా? అయ్యన్న పాత్రుడి గారి కొడుకు ఎలాంటి భాషతోటి ట్వీట్లు జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం మీద ట్రోల్స్ చేశారో ఇది ప్రపంచం చూడలేదా? ఇలాంటి వ్యక్తిని మీరు కూర్చోబెట్టి అక్కడ మళ్ళీ ఆయన్ని తీసుకొచ్చి స్వాగతించమంటే ఎలా సాధ్యం అవుతుంది? స్పీకర్గా ఎవరున్నా వారిని గౌరవిస్తాం. స్పీకర్ పదవిలో ఉన్నటువంటి వ్యక్తుల్ని ఖచ్చితంగా గౌరవించాల్సిందే. వారి కమ్యూనిటీ బీసీ కావడం సంతోషం, బీసీలకు దక్కిన గౌరవంగా మేము ఖచ్చితంగా తీసుకుంటాం. బట్ ఒక పార్టీకి వ్యతిరేకంగా ఉండేటటువంటి వ్యక్తిని ఎవరికీ సంబంధం లేకుండా నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సినటువంటి ఒక మంచి గౌరవవంతమైనటువంటి సీట్లో కూర్చోబెట్టే వ్యక్తిని మీరు మాకు వ్యతిరేకంగా కూర్చోబెట్టి వారిని మేము పూజించాలంటే ఎలా సాధ్యం అవుతుందో ఒకసారి ఆలోచించండి. సో అసెంబ్లీ ఎలా ఉండబోతుందనే దానికి ఒక ఇండికేషన్. ఖచ్చితంగా వారి యొక్క ఈ 10 రోజుల ఈ విధ్వంసకాండ ఏదైతే కనపడుతుందో దీనికి అనుకూలంగానే వారి పరిపాలన ఉంటుంది. ప్రజలు పెద్ద ఎత్తున వ్యతిరేకతను వారి మీద ఇప్పటికే చూపిస్తున్నారు. ఇది ఎంతో కాలం సాగదు. ప్రజలు తిరగబడే రోజు తొందరలోనే ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద వాళ్ళు చేస్తున్నటువంటి దౌర్జన్యాలు వారి యొక్క ప్రభుత్వాన్ని కూల్చుకోవడం కోసమే తప్ప ఇది ప్రజలకు ఒరిగేదేమీ లేదు. ప్రజల్ని మోసం చేయడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ చంద్రశేఖర్ గారు మాకు సమయం కేటాయించినందుకు. ఇది ఎర్రగొండపాలెం వైసీపీ ఎమ్మెల్యే చంద్రశేఖర్ గారితో స్పెషల్ రియాలిటీ చెక్. రేపటి షోలో మళ్ళీ కలుద్దాం. చూస్తున్నాం.